ఆకాశవాణి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వజ్రభారతి ప్రత్యేక ధారావాహిక 25వ భాగం ఇప్పుడు వింటారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం శ్రీమతి పింగళి ప్రమీల. వినండి, వజ్రభారతి ప్రత్యేక ధారావాహిక 25వ భాగం. శ్రోతలకు నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో స్వాతంత్ర స్ఫూర్తి ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా నిర్వహణ శిక్షణా సంస్థ విజయవాడలో పనిచేస్తున్న శ్రీమతి ఆదుర్తి సుహాసిని గారి విశ్లేషణ, దేశభక్తి గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక దేశభక్తి గీతం. జనామోదిత పూజిత భరతావని, భువన జనామోదిత సంపూజిత భరతావని, అవనిలోన ఎన్నటికి తరగని అందాలగని, తరగని అందాలగని, ఎన్ని జన్మములకైనను ఇతడే పుట్టాలని మిన్నగనే కోరెద నీ రత్న గర్భ చరిత విని, రత్న గర్భ చరిత విని, భువన జనామోదిత సంపూజిత భరతావని. పెన్న కృష్ణ తుంగభద్ర గంగా కావేరి, ఎన్నెన్నో జీవనదుల అమృతధారలే పారే, పెన్న కృష్ణ తుంగభద్ర గంగా కావేరి, ఎన్నెన్నో జీవనదుల అమృతధారలే పారే, సుజల సుఫల సస్యావళి, నింపిన బృందావని, సుజల సుఫల సస్యావళి, నింపిన బృందావని, విజయ భేరి జగతి మృగ, విజయ భేరి జగతి మృగ, వెలిగిన సంజీవిని, వెలిగిన సంజీవిని, భువన జనామోదిత సంపూజిత భరతావని. సామ్యవాద సౌరభ సుస్నాత సుజన పావని, సకల ధర్మ సమానత్వ శాంత భావవాహిని, సామ్యవాద సౌరభ సుస్నాత సుజన పావని, సకల ధర్మ సమానత్వ శాంత భావవాహిని, ప్రజాస్వామ్య హర్మ్య శిఖర, తేజో సందీపిని, ప్రజాస్వామ్య హర్మ్య శిఖర, తేజో సందీపిని, ప్రణాళికారధారూఢ, ప్రణాళికారధారూఢ, ప్రగతి పథ సుగామిని, ప్రగతి పథ సుగామిని, భువన జనామోదిత సంపూజిత భరతావని, అవనిలోన ఎన్నటికి తరగని అందాలగని, తరగని అందాలగని, భువన జనామోదిత సంపూజిత భరతావని, పూజిత భరతావని. ఇప్పుడు వినండి, స్వాతంత్ర స్ఫూర్తి ఈ అంశం గురించి శ్రీమతి ఆదుర్తి సుహాసిని గారి విశ్లేషణ. ఎందరో వీరుల త్యాగఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం. వారందరినీ తలచుకొని, వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని. మహానుభావులు, మహోన్నతులు, చిరస్మరణీయులు మన మనోఫలకాలపై మహోజ్వాల రగిలించిన వారిని గురించి
తలుచుకునే సందర్భం మన 75 వసంతాల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. మన స్వాతంత్ర సమరయోధులని తలుచుకునే అపురూప సన్నివేశాలలో మనందరం భాగస్వాములం అవుదాం. ఒక సమాజ జీవనంలో మిళితమైన కళలు, సాంప్రదాయాలు, విధానాలు, అభివాదాలు, వస్త్రధారణ, భాష అన్నీ కలిపి సంస్కృతిగా మలచబడతాయి. ఏదేని ఒక సమాజం యొక్క సంపూర్ణ జీవన విధానమే ఆ సమాజపు సంస్కృతిగా అభివర్ణిస్తాము. ప్రథమ స్వాతంత్ర సమారంభ ఘట్టాల నుండి భారతదేశపు స్వాతంత్ర ఉషోదయ వేళ వరకు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మన స్వాతంత్ర కాంక్షకు అనుకూలంగా ఉన్న అమృత ఘడియలన్నీ మన సంస్కృతిలో మమేకమైనవే. 75 వత్సరాల ప్రగతిశీల భారతదేశం యొక్క అద్భుతమైన చరిత్రను స్మరించుకుని మాది ఏక భారత్ శ్రేష్ఠ భారత్ అని తలుచుకోవడానికి మనందరం కలిసికట్టుగా ఒక అడుగు ముందుకు వేద్దాం. బ్రిటిష్ వారి కాఠిన్యాన్ని ఎదుర్కోవటానికి మానసిక ధైర్యంతో పాటుగా వారి గుండెలను చీల్చగలిగిన వందే మాతర నినాద గేయాలతో, బుర్రకథలతో, పల్లె శుద్ధులతో, గొల్లె శుద్ధులతో, అనేక ఉత్తేజ గీతాలతో మన స్వాతంత్ర ఉద్యమం అందరినీ ఉత్తేజితులను చేసింది. ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే గరిమళ్ళ గారి మా కొద్దీ తెల్లదొరతనం. ఇది మనందరికీ తెలిసిందే అయినా ఆయా రోజుల్లో స్వాతంత్ర సమర యోధులకి ఎంతో స్ఫూర్తినిచ్చినటువంటి ఒక గేయం. మా కొద్దీ తెల్లదొరతనము, మా కొద్దీ తెల్లదొరతనము, మా ప్రాణాలై పొంచి మానాలు హరించే మా కొద్దీ తెల్లదొరతనము, దేవా మా కొద్దీ తెల్లదొరతనము అంటూ ఎంతో మందిని స్వాతంత్ర సమరం పైన నడిపించిన గేయం ఇది. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుతున్నారు మూతిని బిగేగట్టి అన్న ఈ వాక్యాలు ఎంతో మందిలో స్వాతంత్ర సమర స్ఫూర్తిని నింపాయి అంటంలో అతిశయోక్తి లేదు. వీరగంధము తెచ్చినారము వీరులెవ్వరు తెలుపుడి, పూసిపోదుము మెడను వైతుము పూలదండలు భక్తితో అని త్రిపురరేణి రామస్వామి చౌదరి గారు తెలుగు బావుటాన్ని ఎగరేశారు స్వాతంత్ర సమరంలో. మనందరి అడుగు జాడ గురజాడ తమ రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినటువంటి మహాకవి. ఆయనని ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఒకసారి స్మరించుకుంటూ, దేశాభిమానము నాకు కత్తని ఒట్టి గొప్పలు చెప్పకోయి, పూని ఏదైనా ఒక మేల్ కూర్చి జనులకు చూపబోయి, వెనుక చూసిన కార్యమేమోయ్ మంచి గతమున కొంచెమేనోయ్, మందగించక ముందు అడుగై వెనుక పడితే వెనుకెనోయి, ఓర్వలేమి పిశాచి దేశం మూలుగులు పీల్చేసెనోయి, ఒరుల మేలుకు సంతసిస్తూ ఒరుల మేలుకు సంతసిస్తూ ఐకమత్యం నేర్చవోయి అన్న అద్భుతమైన గేయ రచన ఈ తరం వారికి కూడా స్ఫూర్తిదాయకం అని ఘంటాపదంగా చెప్పవచ్చు. మరి పేరుకు తమిళవాడి అయినప్పటికీ తెలుగులో అత్యద్భుతమైనటువంటి కవిత్వాన్ని అందించిన స్వాతంత్ర సమరయోధులు శ్రీ సుబ్రహ్మణ్య భారతి గారు, వాన లేకున్న జీవిత వైభవంబు మాసిపోజాలదే, పెక్కు మాటలేలా మమత కొల్పెడి స్వాతంత్ర సమరము కన్నా ఈ జన్మను ఎత్తినందుకు మనకి సుఖమేలా అని చెప్పి ఆయన చెప్పారు. ఈ రకంగా ఈ 75 వసంతాల మన స్వాతంత్ర సమరాన్ని స్మరించుకుంటూ ఎందరో వీరుల్ని మనం గుర్తు చేసుకుంటున్నటువంటి అత్యద్భుతమైన వత్సరాలివి. ఝాన్సీ లక్ష్మీబాయి త్యాగనిరతిని కొనియాడుతూ స్వాతంత్ర విజయవాంఛా దీప్తితో
ఉత్సాహ సమరంబు జరిపిన ఝాన్సీ మహారాణి చరితము విందుము, ఆమె సాహసమును కొనియాడదము. సకల ప్రాపంచిక స్వాతంత్ర చరిత్ర సంపుటాలలోని స్వర్ణంబు పుటలలో చిత్రింపబడే మణులతో ఝాన్సీ రాణి చరిత్రంబు మనందరికీ ఆదర్శంబు. బ్రిటిష్ వారి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆమె సేవలను ఈ సందర్భంగా తలుచుకోవడం మనందరికీ ముదావహం. అదేవిధంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మనందరం కలిసి కదం తొక్కాలని హెచ్చరిస్తూ ఉన్నటువంటి ఒక పాట, ఎత్తండి ఎత్తండి స్వరాజ్య జెండా, జెండానెత్తండి గుండెలో ధైర్యము నిండా, స్వరాజ్య జయమును సంధింతు మనుచు, జాతి భేదములెంచి ఐకమత్యము వీడి, నీతి బాహ్యత పొందకండి, శుష్కవాదముతో నుండకండి, సంఘ భేదములను నెంచకండి, గాంధీ ఆదర్శముల నెంచి ఏకీభావన గాంచి స్వరాజ్య సమరమునకై పూనుకోండి అనేటువంటి గేయాలు కోకల్లలుగా అప్పుడు అందరూ కలిసి పాడుతూ ఉండేవాళ్ళు. ఈ గేయాలు వినటం వల్ల స్ఫూర్తిని పొందుతూ ఉండేవాళ్ళు. ఇదే కాకుండా దేశ నాయకులను కలిపి కొన్ని పద్య రచనలు అనేవి జరుగుతూ ఉండేవి. సర్దారు వల్లభాయి, ప్రెసిడెంట్ పటేలు, బిరుదుగుప్తా బోసులుండా, సరిహద్దు గాంధీ ఒక్కడుండా, గొప్ప వ్యక్తి జవహరుడు అక్కడుండా, మన దేశబంధు సుబ్రహ్మణ్య భారతి ఉద్బోధలతో కూడి ఈ స్వాతంత్ర సమరాన్ని ముందుకు నడిపించే మార్గము ఎంచుకొండు అనేటువంటి ఒక పద్యము. అదేవిధంగా స్వాతంత్ర సమర యోధులలో ప్రత్యేకించి స్త్రీల పాత్రని వివరిస్తూ ఎన్నో మంచి గేయాలు పద్యాలు వచ్చాయి. అందులో ఒకటి, సీమ గుడ్డంగళ్ళ చేరి శాంతము తోడు పికేటింగ్ సాగించు స్త్రీలు, దేశాభిమానులు స్త్రీలు, మంచి వినయము చూపిన స్త్రీలు, బహువిజ్ఞానమును గాంచి స్వాతంత్ర సమరానికై వీధికేతెంచిరి. స్త్రీలు అనేవారు దేశాభిమానాన్ని కలిగి ఉంటారు. అలాంటి స్త్రీలు స్వాతంత్ర సమరానికై ముందుకు కదిలారు అని చెప్పటంలో ఇదొక ఉదాహరణ. మన్యం వీరుడు మన అల్లూరిని తలుచుకుంటూ వచ్చినటువంటి బుర్రకథలు, హరికథలు, కోకల్లలు. అందులో ఒకటి, కోర్టు దొరను చూసి కోరమీసము తిప్పినారు రాసై, దోసమెంచక పట్టి తెచ్చినారు రాసై, కోడె త్రాచును నిదుర లేపినారు రాసై, గండు సింగముతో సయ్యాట లేరరాసై, వారు ఎవరో కాదురా అల్లూరి సీతారామరాజు రాసై, భరతఖండము యొక్క బానిసత్వము ఆయన బాపెరాసై. ఇలా జనులు తమకొచ్చినటువంటి చిన్న చిన్న అలతి పదాలతోనే వారి మీద ఒక బుర్రకథను చెప్పుకుని చాలా స్ఫూర్తిని పొందేవాళ్ళని మనకి తెలుస్తోంది. ఇక వీటితో పాటు దేశబంధుగా ప్రఖ్యాతి చెందిన చిత్తరంజన్ దాస్ బ్రిటిష్ దుస్తులను బహిష్కరించడానికి నాంది పలికి స్వదేశీ ఖాదీని కట్టుకుని ఆదర్శప్రాయుడయ్యారు. వారిని ఉద్దేశించి వ్రాసిన పద్య కుసుమము. ఔరా నీ ఉపన్యాస వాగామృతమున చిత్తములనెల్ల రంజింప చేసినావు, చిత్తరంజన దాస సత్ప్రవర్తనతో దేశబంధువైనావు, ఇదే మీకు మా నమస్సులు అని చెప్పి ప్రత్యేకించి చిత్తరంజన్ దాస్ గారిని, అంటే ఎవరినైనా సరే ఆ రోజుల్లో ఉన్నటువంటి స్వాతంత్ర సమర యోధులని అందరినీ కూడా రకరకాల సందర్భాల్లో స్మరించుకోవడం అనేది జరిగింది. దీనితో పాటుగా అంటే మనకేమర్థమవుతోందంటే పద్య రూపంలో, గద్య రూపంలో, తండకాల రూపంలో, గేయాల రూపంలో, బుర్రకథల రూపంలో, అలాగే పల్లెశుద్ధుల రూపంలో, జానపద గేయాల రూపంలో వివిధ రకాలుగా స్వాతంత్ర సమర యోధులని ప్రస్తుతించేవారు అని మనకు అర్థమవుతోంది. ఇక భారత స్వాతంత్ర సంగ్రామంలో జరిగిన అత్యంత దురదృష్టకరమైన సంఘటన జలియన్ వాలాబాగ్. దీనిపైన ఎంతో మనోవేదన కలిగించే ఒక దండకాన్ని ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. అయ్యయ్యో ఆ మందు నాగుళ్ల వర్షంబునన్, బాలురున్ వృద్ధులున్ స్త్రీలు పురుషుల్ గుప్పలై తిప్పలై కూలి కూలి రవ్వేళ రక్తంబు సువ్యక్తమై పారి లాలాజలం వెళ్లడం నిండే గల్లోల ముందా కే లోకంబు చికాకు నుండే ముందుగా మొండెముతో గాళ్ళును చేతులున్ డొక్కలున్ చిక్కలున్ ముక్కలు చెక్కలైన వేళ భయంకరమైన
సందర్భములో దారిలేక ఏడ్చినన్, మూగినన్, బ్రాకినన్, డోకినన్, ప్రాణంబులు గాలిలో కలిసిపోయినన్ అన్న ఈ దండకం ఈ తరంలో పిల్లలకి వినిపించి తీరాలి అనిపిస్తుంది. వీటితో పాటుగా ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే నినాదాలు. ఆనాడు స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరిలూది స్ఫూర్తిని, ప్రేరణని అందించిన శక్తివంతమైన ఆయుధం వందే మాతర నినాదం. జాతి సమైక్యత కోసం గాంధీ గారు డూ ఆర్ డై అన్న పిలుపు ఈ రోజుకి మనలో ఆవేశాన్ని రగిలిస్తుంది. సైమన్ గో బ్యాక్, క్విట్ ఇండియా, ఇంక్విలాబ్ జిందాబాద్, జై హింద్, సత్యమేవ జయతే, స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న ఈ నినాదాలన్నీ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నిత్య నూతనంగా అనిపిస్తాయి. వీటన్నిటినీ మించి ఆనాడు రవీంద్రుని గీతాంజలిలో ఉన్న వాక్యాలు మన స్వాతంత్ర కాంక్షని అందరికీ తెలియచెప్తాయి. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకు తిరుగుతాడో, ఎక్కడ విజ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో, ఎక్కడ ప్రపంచం ముక్కలై ఇరుకైన గోడల మధ్య మగ్గిపోదో, ఎక్కడ మాటలు అగాధమైన సత్యం నుండి బాహిరిల్లుతాయో, ఎక్కడ అవిరామమైన అన్వేషణ పరిపూర్ణత వైపు చేతులు చాస్తుందో, ఎక్కడ జ్ఞానవాహిని మతాంధకార విశ్వాసపు ఎడారిలో ఇంకిపోదో, తలపుల పనిలో నిత్య విశాల పదాల వైపు ఎక్కడ మనసు పయనిస్తుందో, ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి తండ్రి నా దేశాన్ని మేల్కొనేటట్టు అనుగ్రహించు అని చెప్పిన ఆ పదాలు ప్రతి ఒక్కరిలో మన భావాలని వ్యక్తీకరించేటట్టుగా కనబడుతుంది. భారతదేశ స్వాతంత్ర స్వర్ణోత్సవాల సందర్భంగా ఆ తరానికి ఈ తరానికి అమృత ఘట్టాలను తెలియచేయడం భారతీయ పౌరులుగా మనందరి కర్తవ్యం అని నేను భావిస్తూ, జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి, జయ జయ సశ్యామల సుశ్యామ చలాచలాంచల, జయ వసంత కుసుమలత చలిత లలిత చూన కుంతల, జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళ, జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి, జయ దిశాంతగత శకుంత దివ్యగాన పరితోషణ, జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ, జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ, జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి, జయ 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 శత సహస్ర నర నారీ హృదయ నేత్రి, జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్యధాత్రి. 75 వసంతాల స్వాతంత్ర స్వర్ణోత్సవాల సందర్భంగా స్వాతంత్ర సమర యోధులందరినీ స్మరించుకుందాం, వారిని నిరంతరం మన మనసులో నిలుపుకుందాం, వాళ్ళ ఆశయాలని ఆచరిద్దాం, మన భారతదేశాన్ని ప్రపంచంలోనే సమోన్నత స్థానంలో నిలబడదాం. ఈ విధంగా మనందరం ప్రతిన పూనుదాం. ధన్యవాదాలు. ఇంతవరకు మీరు స్వాతంత్ర స్ఫూర్తి ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా నిర్వహణ శిక్షణ సంస్థ విజయవాడలో పనిచేస్తున్న శ్రీమతి ఆదుర్తి సుహాసిని గారి విశ్లేషణ విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మరొక దేశభక్తి గీతం.
జయ భారత జనయిత్రికి వందనాలు చేయండి. జయ భారత జనయిత్రికి వందనాలు చేయండి. గుండె గుండె కలిపి కట్టి విరిగండల వేయండి. చీకట్లను పారదోలు దివ్వెలుగా మారండి. జయ భారత జనయిత్రికి వందనాలు చేయండి. హిమవద్గిరి శిఖరాలు హిందూ సాగర శీతల మహోన్నతపు కెరటాలు అవిగో గంగా గౌతమి కృష్ణవేణి నదులు. అవిగో గంగా గౌతమి కృష్ణవేణి నదులు. అవిగో బంగారు పంటల పచ్చల పెన్నిధులు. జయ భారత జనయిత్రికి వందనాలు చేయండి. ధర్మవీర శాతమూర్తి శ్రీరాముని దర్శించి కలుంతారి అర్జునుని జయగాథను స్మరించి గీతాచార్యుడు కృష్ణుని పద సన్నిధి నిలిచి. గీతాచార్యుడు కృష్ణుని పద సన్నిధి నిలిచి. వేద శాస్త్ర పురాణాల వెలుగు తలుపు తెరచి. వేద శాస్త్ర పురాణాల వెలుగు తలుపు తెరచి. జయ భారత జనయిత్రికి వందనాలు చేయండి. కలసి మెలసి అందరము ముందుకు రావాలి. కులమతాల మాటలేని ప్రగతి గీతి కావాలి. జాతి ఖ్యాతి రవళించే అభ్యుదయం తేవాలి. జాతి ఖ్యాతి రవళించే అభ్యుదయం తేవాలి. మన హృదయం అనురాగపు మందిరముగా నిలవాలి. జయ భారత జనయిత్రికి వందనాలు చేయండి. జయ భారత జనయిత్రికి వందనాలు చేయండి. గుండె గుండె కలిపి కట్టి విరిగండల వేయండి. చీకట్లను పారదోలు దివ్వెలుగా మారండి. జయ భారత జనయిత్రికి వందనాలు చేయండి. జయ భారత జనయిత్రికి వందనాలు చేయండి. జయ భారత జనయిత్రికి వందనాలు చేయండి. వజ్రభారతి ప్రత్యేక ధారావాహిక కార్యక్రమంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆచారం, చారిత్రక ఔన్నత్యంతో పాటు ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాలలో దేశం సాధించిన అభివృద్ధిపై నిష్ణాతులైన విశ్లేషకుల విశేష ప్రసంగాలతో ఈ అమృత మహోత్సవాలను ఆస్వాదించండి. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వజ్రభారతి ప్రత్యేక ధారావాహిక 25వ భాగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం శ్రీమతి పింగళి ప్రమీల.
ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.